మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోండి సార్. చేటా సారీ, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోండి సార్. నాకు అస్సలు ఇష్టం లేదు. మీటింగ్ ఓవర్. నాట్ ఓవర్. ఎందుకు ఇష్టం లేదు చెప్పు. జ్ఞాన పెద్ద మనిషి. జ్ఞాని ఈడ నిల్చుంటే మర్యాదగా లేవడా, పద్ధతిగా కూర్చున్నాడు. రెస్పెక్ట్ లేనోడికి న్యా కుదురుని ఎలా ఇస్తా? మీటింగ్ ఓవర్. నాట్ ఓవర్. సారంగమన్ చేటా ఇరికే. మెయిన్ రీజన్ చెప్పండి. యాంతి మాట చెప్పేది. నీకోసం జ్ఞాన పెద్ద పెద్ద సంబంధాలన్నీ చూస్తుంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక వడ్డీ వ్యాపారస్తుని పెళ్లి చేసుకుంటా. యాంతిమా ఇది. ఆఫ్టర్ ఆల్ హే, అదిలో తప్పేముంది? హీస్ హెల్పింగ్ సమ్వన్. అవసరం ఉంది వాళ్ళని ఆదుకుంటున్నాడు. కాదమ్మా, ఆదుకుంటున్నాడు కాదు, వాళ్ళ అవసరాలని వాడుకుంటున్నాడు, వాళ్ళతోనే ఆడుకుంటున్నాడు. నీకు జ్యూస్ ఇచ్చాడు, నీ ఆ జ్యూస్ పిండి తిన్నాడు. నేను ఈ జ్యూస్లకి పడిపోయేదానిలా కనిపిస్తున్నానా అచ్చా? మరి ఎలా అనిపిస్తుంది? అసలు యాన్ చూసి లవ్ చేసావు మాత్రమే నువ్వు లేత తమలపాకు లాంటి ముదురు కొబ్బరికాయలాగా ఉన్నాడు. యాంతిమైంది. ముఖం ముదిరిపోతే పోని, మనసు చాలా మంచిది. మోహం ముదురుగా ఉంటే మనసు కుదురుగా ఉండదాని మొన్న గురువారిలో గురుగారు చెప్పారు లేదా? సో నో కళ్యాణ, మీటింగ్ ఓవర్. నాట్ ఓవర్. అసలు మీరే అనుకుంటున్నారు. ఆపండి. ఇందాక నుంచి మలయాళం మూవీని మ్యాట్ని షోస్ చూపిస్తున్నారు. ఓవర్ అనుకుంటా. మీ బాబు ఆర్మీ జనరల్, నువ్వు పెద్ద లేడీ సోల్జర్. వెళ్ళి హోలీ గన్లో కొనుక్కొని చిన్నపిల్లలతో రోడ్డు మీద హోలీ ఆడుకోండి. కొడుకుడు మరి చేట ఎంత పరైందే. మరి లేకపోతే ఏంటి అమ్ముకుట్టి? ఆయన ఒప్పుకున్నా నేను తల మీద బిడిగుమ్ము గొక్కుంటూ చెప్తున్నాడుగా. అర్థం కావట్లేదా నీకు? అమ్మా, బుర్రలేని నీ బుర్రకి అర్థమైంది కదా. ఇక పోయి నీ పని చూసుకోపో. వెళ్ళొస్తాను అమ్ముకుట్టి. ఈయనతో పెట్టుకుంటే ఈ జన్మలో మనకు పెళ్ళవదు. నేను వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మాట్లాడి డేట్ చెప్తాను. ఈయనకి తెలియకుండా గోడ దూకొచ్చాయి. మా ఇంటి కూడా పెద్దది చేట. అంద హైట్ లో నేను దూకలేదు. ఒక పని చేస్తే ఇప్పుడు గుంటల మీద తన్యం, నేను కోడ దగ్గర నిలబడతాను, నా కుంట మీద ఎక్కి పైకి దూకి. ఓకే అచ్చా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీ నాన్నకి ఇదే లాస్ట్ సీనే. కొంపతీసి సిల్లీగా సూసైడ్ చేసుకుంటారా ఏంటి? సీరియస్ గానే చేసుకుంటాను. అచ్చా, ఎంత సంసారికిందే? వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక్కడ జరిగేది అదే. എന്തിനാച്ചാ ഇങ്ങനെ റൂഡ്గా బిహేవ్ ചെയ്യുന്നേ? వాడు నాకు రాడ్డులో ఉన్నాడు అడగలే. నువ్వు రూడ్గా ఉన్నావు నన్ను అడుగుతున్నావు. వాడు నాకు రాడ్ అయితే నీకు గాడ్ అయ్యాడు.